నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారత్ చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ అనుకోని విధంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అసాల్ట్ జరిగేటటువంటి అవకాశం ఉందని శంకిస్తోందా? దానికి ముందే ప్రత్యామ్నాయాలని ఆలోచిస్తోందా? ఇదంతా కాకపోవచ్చు, అలా జరగకపోవచ్చు. కానీ ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలి అనే దానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా? భారత సైన్యాన్ని, భారత నేవీని అట్ ద సేమ్ టైం బలోపేతం చేయడం తీసుకుంటుందా అంటే అవుననే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. కారణం భారత అణుక్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి ఏకప్రదేశంలో కాకుండా విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా సముద్రంలో కూడా ఉండేటటువంటి స్థితిని కల్పించేటటువంటి ప్రయత్నం చేసింది భారత సైన్యం. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. ఇది గతంలోనే ఇది జరిగినా కూడా ఇటీవల దీనికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు, ముఖ్యంగా డిఫెన్స్లో అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగినటువంటి మామిడి గిరిధర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు, వీటికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే శివప్రసాద్ జీ, మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి సార్ ఈ భారత అణుశక్తిని అంతా కూడా ఏకీకృతంగా ఒక చోట కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో, భూమి మీద కాకుండా సముద్రంలో కూడా పెట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది భారత సైన్యం అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అసలు ఏం జరిగింది యాక్చువల్గా? దీని పూర్వపరాలు ఏమిటి? మనకు న్యూక్లియర్ ట్రయేడ్ అని ఒక పదం వాడతారు పెద్దలు. న్యూక్లియర్ ట్రయేడ్ అంటే భూమి మీద నుంచి, ఆకాశం నుంచి, సముద్రంలో ఈ మూడు ప్రాంతాల నుంచి కూడా న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 4-5 దేశాలు ఉన్నాయి, దాంట్లో భారతదేశం. వీటిలో భూమి నుంచి ఫైర్ చేయడానికి మనకు తెలుసు, మిసైల్స్ మనం పెట్టి ఫైర్ చేస్తాం. అలాగే నుంచి మన సూపాయిల్ కానీ, రఫైల్స్ కానీ వీటితోటి మనం వెళ్ళి బాంబులు వేస్తాం. అది ఆకాశం నుంచి వేయగలి. మూడవది సముద్రం మీద నుంచి ఫైర్ చేసేదానికి మనకు 2 ఉన్నాయి. ఒకటి షిప్ మీద నుంచి ఫైర్ చేయడం. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సముద్రం లోపల, సముద్ర గర్భం నుంచి మనకు సబ్మెరీన్స్ నుంచి ఫైర్ చేయడం. ఈ కెపాసిటీ చాలా తక్కువ దేశాల్లో ఉంది. మొత్తం తిప్పి కొడితే 4-5 దేశాలు మించి లేవు. న్యూక్లియర్ శక్తి దేశాలకు కూడా సబ్మెరీన్ నుంచి ఫైర్ చేసే శక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక డెక్ మీద నుంచి ఫైర్ చేయడం చాలా సునాయాసం. కానీ సముద్రం లోపల నుంచి ఫైర్ చేయాలంటే కనుక, సముద్రం లోపల నుంచి అది సబ్మెరీన్ నుంచి బయటకు వచ్చిందంటే కనుక, బయటికి రాగానే చుట్టూతున్న నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లలో మంట వెలుగుతూ ఉండాలి. అది మళ్ళీ పైకి రావాలి, సముద్రం పైకి వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలి. టేక్ ఆఫ్ అయిన తర్వాత వీళ్ళు చెప్పిన కోఆర్డినేట్స్ ఆధారంగా అది ఆకాశంలో ప్రయాణం చేసి వెళ్ళి కొట్టాలి. కాబట్టి అది చిన్న విషయం, చాలా పెద్ద టెక్నాలజీతో కూడినటువంటి విషయాలు అది. అదే బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఫైర్ చేసిన ఏదైతే మనకు స్లాట్ ఉంటుందో దాంట్లో నీళ్లు రాకూడదు. మన సబ్మెరీన్ లోపల నీళ్లు వచ్చినాయంటే కాబట్టి ఇంత టెక్నాలజీ దేశాలు చాలా తక్కువ ఉన్నాయి, 4-5 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో మనకు రమారమి 190 వరకు మన దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండవచ్చు అని చెప్పి సిప్రి, స్టాక్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇటీవల దాన్ని ఒక రిపోర్ట్ లో విడుదల చేశారు. కానీ నార్మల్ గా మనం ఎలా ఉంటుందంటే కనుక ప్రతి దేశంలో కూడాను దీన్ని డిప్లాయ్ చేసి ఉంటారు. డిప్లాయ్ చేయడం అంటే కనుక మనకు దాన్ని ఫైర్ చేయడానికి, దాన్ని షూట్ చేయడానికి, మనకు దాన్ని ప్రయోగించడానికి వీలు లేకుండా న్యూక్లియర్ బాంబ్ ఒక దగ్గర, దాన్ని డెలివరీ చేసేటువంటి రాకెట్ ఒక దగ్గర, వేరే దగ్గర దాన్ని దాచిపెడతారు. పొరపాటున ఫైర్ చేస్తారో అన్న భయం ఉంటుంది. కాబట్టి 2 దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే కమాండ్ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ కమాండర్స్, తర్వాత మనకు ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ కలిసి దాన్ని ఎప్పుడైతే దానికి పర్మిషన్ ఇస్తారో, పర్మిషన్ ఇచ్చాక రెండింటిని అనుసంధానం చేస్తారు. అనుసంధానం కోడ్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ కోడ్ మనకు తెలుసు, కంట్రోల్ ఉంది మన దేశంలో. పాకిస్తాన్ లో అసెంబ్లీ చేతిలో ఉంది. అలాగే మనకు అమెరికాలో ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఎక్కడ వెళ్ళినా ఆయనతో పాటు ఒక బ్యాగ్ తీసి వెళ్తారు, దాంట్లో కోడ్ ఉంటుంది. అలాగే మన ప్రధాని వెళితే మన ప్రధాని వెనకాల ఈ కోడ్ తో సహా వెళ్తారు వాళ్ళు. ఆయన ఆ కోడ్ పెడితే కానీ అది మళ్ళీ ఫైర్ అవ్వదు. కాబట్టి ఈ కంట్రోల్స్
కానీ మనం ఏదైనా అనుకుందాం, పాకిస్తానో లేకపోతే చైనానో ఈవెన్ అమెరికా కావచ్చు, మన భూమి మీద ఉన్నటువంటి అస్త్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాడు పసిగట్టి 1-2 గంటల లోపు మన భూమి మీద ఉన్నటువంటి అస్త్రాలు అన్నిటినీ వాళ్ళు నిర్వీర్యం చేశారు అనుకుందాం కాసేపు. మన మీద బాంబ్, మన ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు, మన ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అయ్యి ఫైర్ చేయలేనటువంటి పరిస్థితి తీసుకొస్తారు, భూమి మీద ఉన్నటువంటి మన లాంచింగ్ సైట్స్ అన్ని వాళ్ళు ధ్వంసం చేస్తారు. అప్పుడు మనం అప్పుడు మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ ఉండి కూడా మనకు లాభం లేదు కదా. అందుకని అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి సబ్మరీన్ నుంచి ఫైర్ చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. సో దానిని ఏమంటారంటే అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. మనకు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన పరిభాషలో సెకండ్ స్ట్రైక్ అంటే ఫస్ట్ స్ట్రైక్ మీరు మమ్మల్ని సర్వనాశనం చేసినా రెండో స్ట్రైక్ చేరుతాం, మాకు ఆ శక్తి ఉంది అని నిరూపించుకుంటాం. దీంట్లో ఏంటంటే భూమి మీద అయితే మనకు రాకెట్, న్యూక్లియర్ బాంబు దూరంగా పెట్టచ్చు, సముద్ర గర్భంగా పెడతారు మీరు, సముద్ర గర్భం. కాబట్టి ఈ రెండు అనుసంధానమై ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఈ బాంబు. ఏది సబ్మరీన్స్ లో వెళ్ళి ఈవెన్ షిప్ లో లాంచింగ్ మిసైల్ ఒక దగ్గర ఉండొచ్చు, బాంబు ఇంకొక కార్నర్ లో పెట్టుకోవచ్చు. కానీ సబ్మరీన్ తక్కువ స్పేస్ ఉంది. పైపెచ్చు మనకు రమారమి 15-17 18 అడుగుల ఎత్తులో ఉంటాయి, పొడుగు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ బాంబులు. ఎందుకంటే చాలా దూరం సబ్మరీన్ యొక్క మోర్ దాన్ 2/3 ఏరియా అంతా కూడా ఈ బాంబే ఆక్యుపై చేసి ఉంటుంది, ఈ మిసైల్ ఆక్యుపై బాంబుని వేరే దగ్గర మీరు. కాబట్టి సబ్మరీన్స్ లో ఉన్న బాంబుల్లో ఆల్రెడీ న్యూక్లియర్ బాంబు కూడా అనుసంధానమై ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది లో మన దగ్గర 4 అంటే న్యూక్లియర్ బాంబులు ఫైర్ చేయగలిగినటువంటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ మన దగ్గర 4 ఉంది. అంటే ఇది ఎస్ఎస్ఎన్స్ అంటారు. ఎస్ఎస్ఎన్స్ అంటే అది సబ్మరీన్ వెళ్ళడానికి కావాల్సిన ఇంధనము, దానికి ఇంధనం ఉంటుంది. గతంలో మన దగ్గర ఉన్నవన్నీ కూడా డీజిల్ సబ్మరీన్స్. ఆధారంగా పెడుతుంది, అది కొంతకాలం తర్వాత మళ్ళీ పైకి రావాలి, గాలి పీల్చుకోవాలి, అది మళ్ళీ డీజిల్ నింపుకోవాలి, సైనికులు మారాలి, దాన్ని నేవీ మెన్ మారాలి, ఇటువంటివన్నీ ఉండేవి. కానీ ఎస్ఎస్ అనేసరికి ఓన్లీ వాళ్ళకి ఇంకా ఆహారం అయిపోయింది, ఆహారం నీళ్లు కావాలి అనుకున్నప్పుడు వాడు బయటికి వెళ్ళాలి, కానీ లేకపోతే ఎన్ని వాడు సముద్రంలో ఉండొచ్చు ఎస్ఎస్ఎన్. కానీ ఎస్ఎస్ఎన్ అంటే న్యూక్లియర్ బాంబులు ఉంటాయి, మామూలు టార్పీడోస్ ఇవన్నీ ఉంటాయి. దానికంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఎస్ఎస్బి అని అంటారు, అంటే బాలిస్టిక్ మిసైల్ ఫైర్ చేయగలరు. అవి మన అవి ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మరీన్స్ అని దానికి పేరు పిలుస్తారు. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటి 3 సబ్మరీన్స్ ఇప్పుడు మన దేశంలో కంప్లీట్ గా ఆపరేషన్ గా ఉన్నాయి, గస్తీ తిరుగుతున్నాయి. అవి ఎక్కడ తిరుగుతున్నాయి ఎవరికి తెలియవు, సముద్ర గర్భంలో తిరుగుతుంటాయి. న్యూక్లియర్ మెటీరియల్, న్యూక్లియర్ ఇంధనం ఉంది కాబట్టి సంవత్సరాల పాటు వాడు సముద్రంలోనే ఉండొచ్చు, బయటికి రానక్కర్లేదు. మనకు నుంచి ఒక 50-60 కిలోమీటర్ల దక్షిణాన ఐఎన్ఎస్ వర్ష అన్నటువంటి ఒక స్థావరం ఏర్పరచుకుంది. మన న్యూక్లియర్ సబ్మరీన్స్ కోసం అక్కడ ఒక స్థావరం పెట్టుకున్నాం. అది కొండ లోపల ఉంటుంది కాబట్టి సముద్ర గర్భం నుంచి వాడు కొండలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా శాటిలైట్ చిక్కరు వాడు. దాన్ని మనకు రాంబిల్లి అన్నటువంటి గ్రామంలో మనం కట్టుకున్నాం. కాబట్టి మన న్యూక్లియర్ బాంబులు పేల్చగలిగిన సబ్మరీన్స్ ఎప్పుడు కూడా శత్రువుల శాటిలైట్ కనిపించవు, ఎక్కడ ఉంటాయో మనకి ఎవరికి తెలియదు. ఈ సబ్మరీన్స్ ఇప్పుడు నేను చెప్పిన 3 సబ్మరీన్స్ కూడా ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిదమన్, ఈ 3టికి కూడాను 4 న్యూక్లియర్ బాంబులు పెట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి 12 న్యూక్లియర్ బాంబులు మన దగ్గర ఈ క్షణంలో ఫైర్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇదే క్లాస్ ఉన్నటువంటి 4వ సబ్మరీన్ ఐఎన్ఎస్ హరిసూదన్ అన్నటువంటిది ప్రస్తుతానికి సీ ట్రయల్స్ లో ఉంది. ఇంకా దాన్ని లాంచ్ కమిషన్ 2 పదాలు వాడతారు. లాంచ్ చేశారు, అది సముద్రంలో తిరుగుతోంది, అన్ని ఎటువంటి సముద్రాలు తట్టుకుంటుంది, ఎటువంటి ఎర్రలు తట్టుకుంటుంది, ఎటువంటి సిగ్నల్స్ ని తట్టుకోగలదు, శత్రువు దీని సిగ్నల్స్ ని పసిగట్టగలడా, టార్పీడోలు వస్తే ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ ట్రయల్స్ జరుగుతున్నాయి. బహుశా ఈ సంవత్సరానికి నవంబర్-డిసెంబర్ కో లేదా వచ్చే సంవత్సరం మొదటి క్వార్టర్ లోనో దాన్ని కమిషన్ చేస్తారు. కమిషన్ చేశాక దాంట్లో మళ్ళీ న్యూక్లియర్ బాంబులు పెడతారు. దీంట్లో 4వ సబ్మరీన్ లో ఇందాక నేను చెప్పిన 3 సబ్మరీన్ లో 4 అయితే ఐఎన్ఎస్ హరిసూదన్ లో 8 మిసైల్స్ పెట్టచ్చు మనం. 8 న్యూక్లియర్ పెట్టచ్చు. ఆ న్యూక్లియర్ బాంబులు 8 యాడ్ అయినాయంటే మనకు ఈ సంవత్సరాంతానికో వచ్చే సంవత్సరం మొదట్లోనో 20 న్యూక్లియర్ బాంబులు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి, ఫైర్ చేయడానికి సిద్ధంగా. కాబట్టి చైనా, పాకిస్తాన్ కావచ్చు, లేదా మనకు టర్కీ తోటి ఎటువంటి గొడవలు వస్తాయో తెలియదు, ఈవెన్ అమెరికా కూడా వచ్చింది.
మనకు మన మన సైలర్స్ ని వాళ్ళు చంపారు కదా అక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. అవును. కాబట్టి రేపు ఘర్షణ లాంటి వాతావరణం అమెరికాతో వస్తే కూడా వాళ్ళకి కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాము. మన దగ్గర ప్రమాణమి 20 బాంబులు డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. సో అంటే ప్రస్తుతానికి 12 ఉన్నాయి, ఇంకా 8 కూడా డిప్లాయ్ అవుతాయి రాబోయే కొన్ని నెలలు. ఓకే. మన దగ్గర ఫైర్ చేయగలిగిన మిసైల్ పేరు కే సిరీస్ ఉంది. K5 ఈ సిరీస్ లో ఉంటుంది. మన దగ్గర K4 డిప్లాయ్ అయిపోయి ఉంది. ఇది రమారమి 3500 కిలోమీటర్ల దాకా కొట్టగలదు అని మన వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కూడా క్లాసిఫైడ్ ఉంటుంది, చెప్పరు మన వాళ్ళు. దాంట్లో బాంబు కనుక 1000 కిలోలు అయితే కనుక బహుశా 3500 కిలోమీటర్ పెట్టచ్చు. అది 500 బహుశా 5000 కిలోమీటర్ పెట్టచ్చు. కాబట్టి దాని ఎగ్జాక్ట్ అనేది క్లాసిఫైడ్ మనం చెప్పరు. అఫీషియల్ గా 3500 కిలోమీటర్లు చెప్తారు. కానీ మనకు చాలు 3500 కిలోమీటర్లు మనము గల్ఫ్ ఆఫ్ మలక్కా స్టేట్ నుంచి వెళ్ళి ఎక్కడో ఫిలిప్పైన్ సముద్రంలోనో ఎక్కడో సముద్రంలో దాచుకొని అక్కడి నుంచి కొట్టామంటే బీజింగ్ కూడా కొట్టచ్చు. కాబట్టి ఆల్రెడీ కెపాసిటీ. ప్లస్ ఇప్పుడు K5 నెక్స్ట్ లెవెల్ కూడా టెస్ట్ అవుతోంది మనకి. అది బేసిక్ టెస్ట్ అయిపోయినాయి. విశాఖపట్నంలోనే మనం టెస్ట్ చేస్తున్నాం దాన్ని. గర్భంలో ప్లాట్ఫామ్ ఉంటుంది, ప్లాట్ఫామ్ నుంచి ఫైర్ చేసాం. అవి టెస్టింగ్ అయిపోయి బహుశా ఇంకా నెక్స్ట్ మనకు నేవీ వాళ్ళకి ఫీల్డ్ ట్రయల్స్ ఇవన్నీ అవ్వాలి. బహుశా అది కూడా 1 సంవత్సరం లోపు అది కూడా ఇండక్ట్ అవుతుంది. అది ఆల్రెడీ 5000 కిలోమీటర్ అని మనం ఓపెన్ గా చెప్తాం. 5000 కిలోమీటర్ నుంచి దాని కెపాసిటీ. కాబట్టి బహుశా అండమాన్ సముద్రం నుంచే మనం బీజింగ్ కొట్టచ్చు, అంత దూరం కూడా వెళ్ళక. సో ఈ కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటున్నాము. దాంతో ఈ రోజు భారతదేశం అన్నది ఒక న్యూక్లియర్ శక్తి అని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయడం తప్పదు. ఎట్టి పరిస్థితి మీరు మొత్తం న్యూక్లియర్ అటాక్, న్యూక్లియర్ బాంబులని భూమి మీద ఉన్నటువంటి అన్ని ధ్వంసం చేసినా భారతదేశం తిరిగి మళ్ళీ కొట్టి తీరుతుంది అన్నటువంటి కెపాసిటీ ఈ రోజు మన దగ్గర బిల్డ్ చేసుకున్నాము. అదే సిప్రీ రిపోర్ట్ చెప్తాం. సిప్రీ రిపోర్ట్ వరకు మనమే వెయిట్ చేయగలం, మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈ రోజు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఇతరత్ర అడ్వర్సరీస్ ఎవరున్నారో వీళ్ళందరికీ కూడాను ఒక క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది. డోంట్ మెస్ విత్ భారత్. భారతదేశంతో మీరు అనవసరంగా కయ్యానికి కాలు రోకండి, చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోండి. మనకు పాకిస్తాన్ చూస్తే కనుక పాకిస్తాన్ లో ఇటువంటి మిసైల్ ఫైర్ చేయగలిగిన సబ్మరీన్స్ లేవు వాళ్ళ దగ్గర. నార్మల్ సబ్మరీన్ ఇచ్చింది. చైనా కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. చేనేతో చాంద్ తక్, నేతో శామ్ తక్ వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ టెక్నాలజీ ఏంటో మనకు తెలుసు. వాళ్ళని ఈజీ చైనా కూడా కెపాసిటీ. కానీ చైనాకు ఉన్న ప్రాబ్లం ఏంటి, అది మనకు ఇండియన్ ఓషన్ హిందూ మహాసాగరంలో రావాలంటే మలక్కా స్ట్రైట్ మీదుగా రావాలి. మనకు నికోబార్ ఐలాండ్స్ ఇందిరా పాయింట్ నుంచే రావాలి, లేదా సుండా స్ట్రైట్ నుంచి రావాలి. అది చాలా షాలో వాటర్, అక్కడి నుంచి కూడా మనకు సెన్సర్స్ ఉన్నాయి, మనం పట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కనుక భారతదేశం తెలుసుకోవాలి, వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. కొన్ని గస్తీలు తిరుగుతున్నాయి మనకు. అలాగే మనకు అగలిగా అని చెప్పి ఒక పోర్ట్ పెట్టుకున్నాం మనం మొరీషియస్ మనకి ఇచ్చింది. అది మొరీషియస్ లో ఉన్నటువంటి చిన్న దీవి, దాంట్లో మనం ఎయిర్పోర్ట్ పెట్టుకున్నాము. అక్కడి నుంచి P8I అన్నటువంటి మన విమానాలు తిరుగుతుంటాయి. ఈ విమానాలు యాక్చువల్ గా దాని కెపాసిటీ ఏంటంటే సబ్మరీన్స్ పసిగట్టగలిగిన కెపాసిటీ. కాబట్టి దాని సబ్మరీన్ హంటర్స్ అంటారు. మొత్తం హిందూ మహాసాగరాన్ని గస్తీ తిరుగుతున్నాం. సముద్ర గర్భంలో దాచిపెట్టుకున్నటువంటి చైనీస్ సబ్మరీన్స్ కూడా పసిగట్టాలి. అలాగే మనం సబ్మరీన్స్ వీటన్నిటి పసిగట్టగలం. కాబట్టి ఈ హిందూ మహాసాగరం ఏరియా అంతా కూడాను భారతదేశం అనేది ఒక సూపర్ పవర్. అమెరికా డియోగో గార్సియాలో వాళ్ళు ఉన్నా కానీ కూడా, వాళ్ళు సబ్మరీన్ తిరుగుతున్నా కానీ కూడా అన్ని మన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏది జరిగినా కానీ మనకు యుద్ధం అంటూ వస్తే ఎవరినైనా ఎదుర్కోగలిగిన శక్తి ఈ హిందూ మహాసాగరం, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి మాత్రం భారతదేశం దగ్గరే ఉన్నది. ఆ శక్తిని మనం క్రమేపీ పెంచుకుంటున్నాము. ఈ రోజు ప్రపంచంలో 3-4 దేశాలు మాత్రమే ఉన్నంత కెపాసిటీ మనకు సంపాదించుకోగలిగాం. అంటే ఒకవేళ మనకి ఎప్పుడైనా పాకిస్తాన్ కానీ, చైనా కానీ వాళ్ళంతా వాడుగా మన మీద అటాక్ చేసేటువంటి అవకాశాన్ని ఏమైనా భారత్ ప్రభుత్వం వాటిని ఏమైనా ఆలోచిస్తుందా, ఇటు జరిగే అవకాశం ఎప్పుడైనా ఉంది అని? న్యూక్లియర్ బాంబ్, న్యూక్లియర్ అటాక్ అన్నది ఎప్పుడు కూడాను ఏ దేశం కూడా ప్రయోగం చేయకూడదు. అవి ఓన్లీ స్ట్రాటజిక్ గా ఉంటాయి, ఇంకో దేశాన్ని బెదిరించడానికి మాత్రమే ఉంటాయి. కానీ నిజంగా అమెరికా అంతటి రాక్షసీ దేశం ఇంకో ప్రపంచంలో లేదు. మనుషుల మీద ప్రయోగం చేసినటువంటి ఏకైక చరిత్ర ఉన్నది అమెరికా. హీరోషిమా, నాగసాకి 2 దేశాలది, ఒకటి కూడా కాదు. దీని యొక్క విస్ఫోట శక్తి ఏంటో వాళ్ళకి తెలిసి అదే పనిగా మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి కోసమని వాళ్ళు జపాన్ మీద ప్రయోగం చేశారు. జపాన్ సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రయోగం చేశారు. కాబట్టి ప్రయోగం చేయాల్సిన అవసరమే లేదు, కానీ చేశారు. ఒక అమానుషమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అమెరికా చేసింది. కానీ తర్వాత ఏ దేశం కూడా ఇన్ని అస్త్రాలు ఉన్నట్టు సోవియట్ యూనియన్ చేయలేదు, చైనా కానీ, భారతదేశం కానీ,
ఈవెన్ నార్త్ కొరియా వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నా కానీ నార్త్ కొరియా కూడా పనులు చేయలేదు. ఒక్కసారి న్యూక్లియర్ వెపన్ ఉందంటే కనుక ఆ దేశాన్ని ఎవరు అటాక్ చేయరు, ఆ దేశ రక్షణ ఉంది. ఈ రోజు ఇరాన్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు కాబట్టి. ఖమేనీ కనుక గతంలోనే నిర్ణయం తీసుకొని న్యూక్లియర్ బాంబు తయారు చేసి ఉంటే ఈ రోజు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద దాడి చేసేటువంటి సాహసం చేసి ఉండేవారు కాదు. కాబట్టి డిస్టర్బెన్స్ కి మాత్రమే పనిచేస్తాయి ఈ న్యూక్లియర్ వెపన్స్. కానీ దురదృష్టవశాత్తు మనకు పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్, జిహాదీ స్టేట్ పొరపాటున మన మీద ఏదైనా అటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నది అని మనం చూపిస్తున్నాం. నీకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నది అని చూపిస్తున్నాం. ఓకే, అసలు పాకిస్తాన్కి అణ్వస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే లాస్ట్ ఆపరేషన్ సింధూర్ టైంలో అవన్నీ కూడా పనికి రాకుండా పోయినాయి అనేటటువంటి వార్తలు వచ్చాయి. బయటికి తేవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో మూసుకుపోయింది మొత్తం అంతా కూడా అని చెప్పి తెలుస్తోంది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ సార్? వాళ్ళ దగ్గర ఉన్నాయండి, 170 వరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేసామంటే ఆపరేషన్ సింధూర్ లో ఈ బాంబులు ప్రయోగం చేయడానికి ఉన్నటువంటి వాళ్ళ శక్తిని మనం క్షీణించాం. అంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నవి రెండే, మిసైల్స్ ద్వారా ఫైర్ చేయొచ్చు లేదా ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చి మన మీద బాంబు వేయచ్చు. ఈ రెండే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మనకు మళ్ళీ అది మిగతా దేశాల లాగానే వాళ్ళు బాంబుని తర్వాత మిసైల్ ని రెండింటి దూరంగా పెడతారు. ఈ బాంబు మెటీరియల్ అనేది ఎక్కడ పెట్టారో మనకు పసిగట్టి ఆ కొండ లోపల పెట్టారు. ఖైరానా హిల్స్ అని కొండలో దాచిపెట్టారు. అక్కడికి వెళ్ళవలసిన దారిని మనం పేల్చేసాం. కాబట్టి ఇప్పుడు లోపల ఉన్నది, కానీ దాన్ని బయటికి ఎలా తీస్తారు వాళ్ళు? మిసైల్ లో అనుసంధానం చేయాలంటే అక్కడి నుంచి బాంబు తీసుకురావాలి కదా. లోపల గుహలోకి వెళ్ళేటువంటి రోడ్డు లేదు, వాడు మళ్ళీ రోడ్డు కట్టుకోవాలి. రోడ్డు కట్టుకోవాలంటే బహుశా 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంతవరకు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా మనల్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి. రెండు, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలి. 11 ఎయిర్ బేసెస్ వాళ్ళు మనం ధ్వంసం చేశారు. కాబట్టి ఏ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వలేకుండా అవి అయ్యేటువంటి టేక్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ శక్తిని క్షీణించారు ఆపరేషన్ సింధూర్. మూడవది ఏం చేశారంటే న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో అది చాలా స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి దానికి. దాంట్లో శత్రువుల యొక్క సీక్రెట్ సర్వీసెస్ దాంట్లో ఇన్ఫిల్టర్ అవ్వకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ వాళ్ళ సైట్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మొసాడ్ ఏజెంట్స్ అయ్యారు. మొసాడ్ వాళ్ళందరినీ కొనేసుకుంది, వాళ్ళని వాడుకున్నారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఈ న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయగలిగినటువంటి టీం ని ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి అంత శక్తి, అంత నైపుణ్యం, ట్రైనింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పడతారు. మనం ఏం చేస్తామంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో ఏ బిల్డింగ్ దీని నుంచి బంకర్ నుంచి వాళ్ళు ఈ న్యూక్లియర్ యుద్ధం చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనుషులు పనిచేస్తున్నారో ఆ బిల్డింగ్ ని కొట్టాము. ఆ బిల్డింగ్ ని కొట్టేసరికి ఆ కింద ఉన్నటువంటి 3వ 4వ అంతస్తు మనకు బంకర్ లో ఉన్నటువంటి వాళ్ళు పైన వచ్చి బిల్డింగ్ కూలిపోయి వాళ్ళు చనిపోయారు. చనిపోతే మన శాటిలైట్స్ వాచ్ చేస్తున్నాయి కదా, రేపు అక్కడి నుంచి వాళ్ళ శవాలను బయటికి తీస్తే కదా భారతదేశం పసిగడుతుంది అని చెప్పి ఎంత అంటే దౌర్భాగ్యపు దేశం అది పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ దేశం కోసం పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ సైంటిస్టు, న్యూక్లియర్ వెపన్ వాడగలిగినటువంటి వ్యక్తుల శవాలు బయటికి తీయకుండా దాని మీద బిల్డోజర్ నడిపించేస్తారు, అక్కడే వాళ్ళని పూస్తారు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ కి ఇమ్మీడియట్ గా మన మీద అటాక్ చేసేటువంటి కెపాసిటీ లేకుండా చేసినాం. అణువస్త్రాలు కానీ మన మీద ఫైర్ చేయడానికి రన్వేస్ కొట్టేశాము, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ బయటికి తీయడానికి వీలు లేకుండా అని కొట్టాము. దీన్ని ఫైర్ చేయగలిగిన ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులను చంపేశాము. కాబట్టి మనకు అటువంటి పాకిస్తాన్ మీద దాడి చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వదిలేదు. ఇది పాకిస్తాన్ కు బాగా రేపటి రోజు మనం మళ్ళీ కనుక మనతో భారతదేశంతో ఏదైనా పెట్టుకుంటే ఈ మనకి ఎక్కడెక్కడ పెట్టారో వీళ్ళకి తెలుసురా అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళలో రెండు, ఒకవేళ పొరపాటున వాళ్ళ మన మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తే మనకున్నటువంటి డాక్టరీన్ అంటే నో ఫస్ట్ యూజ్ డాక్టరీన్ ఉంది. మొట్టమొదటి దాడి మనం చెయ్యమని చెప్తుంది. కానీ అదే ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాం అంటే టోటల్ ఆల్ అవుట్ సెకండ్ స్ట్రైక్ అని చెప్తున్నాం. అంటే మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా మొత్తం పాకిస్తాన్ మీద ధ్వంసం చేస్తాం. వాళ్ళ 20-30 ఊర్ల మీద రెండవ స్ట్రైక్ కంప్లీట్ గా ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తాం. ప్రిన్సిపల్ మనది. మొదటి దాడి మనం చెయ్యం, కానీ ఒక దాడి వాళ్ళు మన మీద దాడి చేస్తే రెండవ దాడిలో ఆ దేశాన్ని మనం మిగల్చాం, కంప్లీట్ గా సర్వనాశనం చేస్తాం అనేది మన ప్రిన్సిపల్. కాబట్టి పాకిస్తాన్ పిచ్చి చర్యలు చేసిందంటే మన రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది. ఇది ఇలా ఉండగా మనోహర్ పారికర్ గారు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఎస్, మొదటి దాడి మేము చెయ్యము, రెండవ దాడి మేము చేస్తాము, రెండవది ఫుల్ దాడి ఉంటుంది, కానీ వాడు మా మీద దాడి చేస్తున్నాడు అని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఆ వెయిట్ చేయం, మేము కొడతామన్నారు.
ఓకే, క్రెడిబుల్ చెప్పాలి. ఇప్పుడు అమెరికా వచ్చేసి సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని అన్నారు. ఎవరు చూశారు అది? ఇప్పుడు ఇరాన్ వారం రోజుల లోపల వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ చేయబోతున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి అక్కడ కొట్టొచ్చాడు. ఎవరు చూశారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు కదా. పాకిస్తాన్ మన మీద ఒక మిజైల్ వేస్తుంది, ఫటా మిజైల్ వేస్తుంది. దాంట్లో న్యూక్లియర్ బాంబు ఉండొచ్చు, న్యూక్లియర్ బాంబు లేకుండా నార్మల్ మెటీరియల్ కూడా రావచ్చు. ఆ బాంబు ఫైర్ చేసి మా మీద న్యూక్లియర్ అటాక్ చేశారు అని భారతదేశం వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చేసింది అనుకుందాం కాసేపు. పాకిస్తాన్ వచ్చి ఎవరు మనల్ని తప్పట్లేదు. కాబట్టి మనకు న్యూక్లియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫీషియల్ గా ఉన్నా కానీ లేదని చెప్పాలి. కాబట్టి ఈ భయం అన్నది మన శత్రువుల గుండెల్లో మనం నింపాము. ఒకటి, న్యూక్లియర్ ఫస్ట్ యూజ్ అని చెబుతూనే న్యూక్లియర్ ఫస్ట్ స్ట్రైక్ చేస్తాము అని కూడా చెప్తున్నాం. రెండు, సెకండ్ స్ట్రైక్ లో మీరు ఎవరు బతకరు, మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తామన్నది రెండవ ప్రిన్సిపల్. మూడవది, రెండింటి అనుసంధానం చేసి దాన్ని ఫైర్ చేసే అంత పరిస్థితి లేదు. 12 బాంబులు ఇప్పుడు ఈ క్షణంలో ఫైర్ చేయడానికి మాకు సిద్ధంగా సబ్మరీన్స్ లో ఉన్నాయి. ఈ సంవత్సరం 20 దాకా ఉండబోతున్నాయి. అది ఇంకా తర్వాత పెంచుకోబోతున్నాం. కాబట్టి మా కెపాసిటీ అన్నది ఫుల్లీ రెడీ ఫర్ న్యూక్లియర్ వార్, దానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మెసేజ్ పంపించాం. కాబట్టి భారతదేశంతో ఒక స్థాయి దాటి యుద్ధం చేయడానికి ఏ కూడా మన మీద ఎంత శత్రువుతో ఉన్నా కానీ 1000 సార్లు ఆలోచన చేయవలసిన శక్తి మనం ఈరోజు సంపాదించుకున్నాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ హరియాంత్, అరిఘాత్, అరిదమన్ వీటి మూడిట్లో కంటే ఈ హరిశోధన అనే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే అట్ ద సేమ్ టైం K5గా దాన్ని వ్యవహరిస్తాయి. ఇవన్నీ మీరు చెప్పారు. ఇంకేమన్నా దీంట్లో ప్రత్యేకతలు ఏమన్నా, వాటి మూడిట్లో లేని ప్రత్యేకతలు ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఆఫ్ కోర్స్ నాలుగిటి కూడా కమ్యూనికేషన్ ఎలా చేస్తారు. ఇప్పుడు మీకు ఢిల్లీ మీద న్యూక్లియర్ బాంబ్ వేసి ఢిల్లీనో లేకపోతే మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం మీదనో, వెస్టర్న్ నేవల్ కమాండ్ మీదనో, సదర్న్ నేవల్ కమాండ్ ఎక్కడో ఒకసారి వాళ్ళు బాంబులు వేసి మన న్యూక్లియర్ కమ్యూనికేషన్ ని మొత్తం ధ్వంసం చేశారు అనుకుందాం కాసేపు. అంటే సబ్మరీన్లో ఉన్న వాడికి మన భూమి మీద న్యూక్లియర్ బాంబులు పడ్డాయో లేదో ఎలా తెలుస్తాయి వాడికి? కాబట్టి దానికి సంబంధించి మనకు హైదరాబాద్ శివార్లోనే మనకు హైదరాబాద్ దాటి కొంత మన అడవి ప్రాంతంలో వెళ్తే కనుక మనకు మూసీ నది ఉద్గమ స్థానం, ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి లో ఫ్రీక్వెన్సీ రెడార్ స్టేషన్ ఒకటి పెట్టుకుంటున్నాం మనం. దానికి పర్యావరణవేత్తలు వీళ్ళందరూ చాలా కోలబెట్టి కోట్ల కూడా వెళ్ళారు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనకు తెలుసు. మనకు చైనాకి వీళ్ళకి ఒత్తాసు పలికేటువంటి శక్తులు మనకు తెలుసు. కానీ మనం పెట్టుకున్నాము. అది గతంలో రీసెంట్ గా అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి పర్మిషన్ ఇచ్చింది. అక్కడ మనం పెట్టుకున్నాం. సో లో ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీని ఎవరు హ్యాక్ చేయలేరు, అది ఎవరికి తెలియదు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి వాటికి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ పెడుతుంది. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియంగానే సెన్సర్స్ ద్వారా వాళ్ళకి తెలియంగానే వాళ్ళు దాడి చేయగలరు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ కూడా మనం చాలా పటిష్టంగా పెట్టుకున్నాం. శాటిలైట్స్ కూడా, ఏ శాటిలైట్స్, శత్రు శాటిలైట్స్ మన మీద న్యూక్లియర్ దాడి చేయడానికి పని చేస్తున్నాయో ఆ శాటిలైట్స్ కూడా మనం షూట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2019 ఎన్నికలు అనౌన్స్ చేసేదానికి 4 రోజుల ముందర మనదే ఒకటి పాత డీకమిషన్ అయినటువంటి లో అర్త్ ఆర్బిట్, లియో అంటారు, లో అర్త్ ఆర్బిట్ లో వెళ్తున్నటువంటి మన పాత శాటిలైట్ ని మనం ఇక్కడి నుంచి మిజైల్ ఫైర్ చేసి షూట్ చేసి దాన్ని పేల్చేసాం. మనం ఆ కెపాసిటీ మన దగ్గర ఉందని ప్రూవ్ చేసాం. అంతేకాదు మన దగ్గర ఇంకా కెపాసిటీ ఏముందంటే, పాత శాటిలైట్స్ మనం ఏవైతే ఇంకా పనిచేయట్లేదో వాటినే అక్కడ అస్త్రంగా వాడి మనకు పాకిస్తానీ శాటిలైట్స్ కానీ చైనీస్ శాటిలైట్స్ కానీ వాటిని ఢీకొని అక్కడి నుంచి తోసేయగలిగిన కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి కమ్యూనికేషన్స్ లో కావచ్చు, లేదా వాళ్ళు మన మీద టార్గెట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ కమ్యూనికేషన్ టెక్నాలజీని టార్గెట్ చేయడంలో కావచ్చు, ఈ అన్ని అంశాల్లో కూడా మనం అద్భుతంగా పురోగతి సాధించాము. గత 10-12 సంవత్సరాల్లో మనం ఈ శక్తిని మనం పెంచుకోగలిగాము. గతంలో మనకు ఆలోచన ఉండేది కానీ మనం దాని గురించి పెద్ద ఇంప్లిమెంటేషన్ ఎక్కువగా పెద్దగా చేయలేదు. ఏదో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రోజు భారతదేశం అప్పటి భారతదేశానికి చాలా తేడా ఉంది. మనకు హిందీలో సామెత జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటాం కదా, అటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం. అద్భుతమైనటువంటి శక్తి ఈ రోజు మనకు న్యూక్లియర్ శక్తి అన్నది చైనా, పాకిస్తాన్, చైనా, అమెరికా, రష్యాకు ధీటుగా 4వ స్థానంలో ఈరోజు మనం ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాకు అందరికీ కూడా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.